అసలు 4 రోజులు మేడారం జాతరలో ఏమేం చేస్తారు? జాతరలో డే 1 సారాలమ్మని అడవిలో నుంచి తీసుకొస్తారు. కోయ పూజారులు కన్నెపల్లి విలేజ్ నుండి గద్దె రూపంలో ఉన్న సారాలమ్మని మేడారంకి తీసుకొస్తారు. ఈ ప్రాసెస్ లో డెవోటీస్ అందరూ జంపన్న వాగులో స్నానం చేసి సారాలమ్మకి ఎదురు వెళ్లి వెల్కమ్ చెప్తారు. సారాలమ్మను గద్దపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. సారాలమ్మతో పాటు పడిగద్దరాజు, గోవిందరాజు ఐడియల్స్ కూడా తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. డే 2 ఇది చాలా ఇంపార్టెంట్ డే. సిలికలగుట్ట నుండి సమ్మక్క తల్లిని కుంకుమభరణి రూపంలో మేడారంలోకి తీసుకొస్తారు. సమ్మక్కను గద్దెల దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది. పోలీసులు గాల్లో గన్ ఫైర్ చేసి వెల్కమ్ చెప్తారు. ఈ టైంలో ఏదో తెలియని పవర్ ఉంటుందని భక్తులు నమ్ముతారు. సమ్మక్కను తీసుకొచ్చి సారాలమ్మ పక్కనే ప్రతిష్ఠిస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడతో మెయిన్ డివైన్ అనేది కంప్లీట్ అవుతుంది. డే 3 ఇది పీక్ డేస్ ఆఫ్ డెవోటీస్. సమ్మక్క సారాలమ్మ ఇద్దరు గద్దల మీద ఉన్న సమయంలో భక్తులందరూ వాళ్ళ వెయిట్ అంతా బెల్లాన్ని తూకం వేసి తల్లులకు సమర్పిస్తారు. ఈ రోజున లక్షలాది మంది దర్శనానికి వస్తారు. అక్కడ జంపన్న వాగులో అందరూ స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. జంపన్న వాగులో స్నానం చేస్తే వాళ్ళ పాపాలన్నీ పోతాయని నమ్ముతారు. ఎక్కడ చూసినా పసుపు కుంకుమనే కనిపిస్తుంది. ఫారెస్ట్ అంతా బెల్లం కుంకుమ స్మెల్ తో నిండిపోతుంది. డే 4 దేవతలు వనప్రవేశం చేస్తారు. ఇది భక్తులందరికీ ఒక ఎమోషనల్ డే. 3 డేస్ పూజల తర్వాత సమ్మక్క సారలమ్మని మళ్ళీ అడవిలోకి పంపించేస్తారు. నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు తల్లులు ఫారెస్ట్ లోనే ఉంటారని చెప్పి భక్తులు నమ్ముతారు. మన మేడారం మన చరిత్ర గురించి చాలా మందికి తెలియదు. అలాంటి ఒక చరిత్రని అందరికీ తెలియజేసే ప్రయత్నమే ఇది. అలానే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ మేడారం జాతరకి వెళ్లేలా ఉంటే మీ ఓన్ కార్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకు ఓన్ కారే అంటున్నానంటే ఈ ఫెస్టివల్ కి మనకి బస్సెస్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, చాలా రష్ అయితే ఉంటున్నాయి. సో మనం ఓన్ కార్ అనేది ప్రిఫర్ చేస్తే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో సేఫ్ గా వెళ్ళి రావచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓన్ కార్ లేకపోతే మన లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని సెల్ఫ్ డ్రైవ్ కి కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కోసం 90000478 నెంబర్ కి అయితే కాల్ చేయండి.